మిత్రులారా మిత్రులారా ఈ హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారి నిర్ణయం మేరకు బల్మూర్ వెంకట్ను ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దించడం జరిగింది. ఇవాళ మిత్రులారా బల్మూర్ వెంకట్ దగ్గర 100 కోట్ల రూపాయలు లేవు, 1000 ఎకరాల భూములు లేవు, లేకపోతే వాళ్ళ తాతలు ముత్తాతలు ముఖ్యమంత్రులు మంత్రులుగా పనిచేసిన అనుభవం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక నిరుద్యోగ యువకుడు, డాక్టర్ చదువుకున్న యువకుడు 7 సంవత్సరాల నుంచి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువత కోసం, ఉద్యమకారుల కోసం, అమరవీరుల కుటుంబాల కోసం, మొన్న వచ్చిన కరోనా తుఫానులో సూది మందు దొరకనోళ్ళ కోసం, దావకాండ్ల బిల్లులు కట్టలేక చనిపోయినోళ్ళ కోసం, చనిపోయిన శవాలను శ్మశాలలో కనీసం కాల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే వాళ్ళందరి తరఫున 7 సంవత్సరాల నుంచి కొట్లాడి 30 కేసులు కట్టుకొని 3 సార్లు జైలుకు పోయి పొత్తి కడుపులో పక్క టెముకలు ఇరగొట్టుకొని పోలీసుల దెబ్బకు ఇలా దెబ్బలు తిని కన్న తల్లి కోసం, సొంత చెల్లి కోసం కాదని ఇవాళ పేదోళ్ళ కోసం కొట్లాడిండు. కాబట్టి బల్మూర్ వెంకట్ని ఇవాళ ఈ హుజూరాబాద్ ఎన్నికలల్లా మేము బరిలోకి దించడం జరిగింది. నేను ఇవాళ ఈడున్న మా పెద్దమ్మల్ని, మా అక్కల్ని, మా తల్లుల్ని నేను అడుగుతున్నా, మీరు ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది. ఇవాళ ఈ ఎన్నికలలో నిలబడ్డోళ్ళు కొత్తోళ్ళు కాదు, ఆకాశం నుంచి ఊడి పడలే, లేకపోతే దేవదూతలు కాదు. ఇవాళ బీజేపీ నుంచి నిలబడ్డ ఈటల రాజేందర్ ఎవరయ్యా? మొన్నటి వరకు కార్లు తిరిగినోడే, కేసీఆర్ తరఫున కత్తి తీసుకొని మన కడుపులో పొడిచినోడే. ఇవాళ వాళ్ళిద్దరికి దళితుల భూముల పంపకాలలో పంచాయతీ, దేవుడు మాన్యాలను ఆక్రమించుకోవడంలో పంచాయతీ, పోల్ట్రీ ఫామ్లలో వచ్చిన 100 కోట్ల రూపాయల పంపకాలలో పంచాయతీ వచ్చింది. ఇవాళ పంపకాల పంచాయతీ తోటి ఈటల రాజేందర్ మీద కల్వకుంట్ల చంద్రశేఖరరావు కక్ష కట్టి పంపకాలలో సరైన లెక్కలు చూపించలేదని చెప్పి రాజేందర్ను వంగబెట్టి 2 దెబ్బలు వేసిండు. ఈ దెబ్బలు వేసిండు కదా, నేనే గోడ దుంకుతి, నేడే ఖజానాను కొల్లగొట్టుకొచ్చి తీసుకొస్తే మొత్తం ఆయన్నే అడుగుతున్నాడు. ఆయనకెందుకు ఇస్తా, నాకు పెళ్ళం పిల్లలు లేరా, నేను కూడా కొంత మెక్కుతా అని ఈయన అన్నాడు. ఇవాళ వీళ్ళిద్దరు పంపకాలలో పంచాయతీ వచ్చి ఆ పంచాయతీ హుజూరాబాద్లో ఉప ఎన్నికలు వచ్చినాయి. నేను అడుగుతున్నా, ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ను 5 ఏళ్ళు మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కదా, ఈ 5 ఏళ్లలో 4000 కోట్ల విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎన్నడైనా నువ్వు మాట్లాడినవా? ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 191,000 ఉద్యోగ ఖాళీలు ఉంటే ఈ ఉద్యోగాలను భర్తీ చేద్దాం. నిరుద్యోగ యువకులు, పేదోళ్ళు, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, దళిత వాడల్లో, గిరిజన తండాల నుంచి తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి జమ చేసి ఉస్మానియా యూనివర్సిటీకి పంపించి చదివిస్తే పీజీలు, పిహెచ్డీలు చదువుకున్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి అని ఎన్నడైనా కేసీఆర్తో నువ్వు మాట్లాడినవా? ఇవాళ తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా 13 ఏళ్ళు వేలాది మంది, వందలాది కేసులు కట్టుకొని కేసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతుంటే ఉద్యమకారుల మీద కేసులు ఎత్తేయాలి, ఎత్తేయకపోతే ఊరుకునే లేదు అని ఎన్నడైనా కేసీఆర్తో నువ్వు కొట్లాడినవా? కేసులు ఎత్తేయకపోతే పోయిండు. 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే
ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి శాసనసభ సమావేశాలలో కేసీఆర్ గారు అసెంబ్లీలో తీర్మానం పెట్టిండు. అమరవీరుల కుటుంబాలకి ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, 3 ఎకరాల భూమి ఇస్తా, చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా, 10 లక్షల రూపాయల సహాయం చేస్తా అని చెప్పిండు. 7.5 ఏళ్ళు అయ్యింది. ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉంది. 1569 మంది తెలంగాణ బిడ్డలు ప్రాణ త్యాగం చేస్తే ఇవాళ రాష్ట్రం వచ్చింది. వాళ్ళని అనాథల్లాగా, దిక్కులేనోళ్ళలాగా కనీసం బుక్కెడు బువ్వ కూడా ప్రగతి భవన్ కు పిలిచి పెట్టలేదు. ఏ రోజైనా ఈ అమరవీరుల కుటుంబాలను ఆదుకుందామని చెప్పి ఈటెల రాజేందర్ మాట్లాడిండా? ఎప్పుడైనా గలం విప్పినా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అది పక్కన పెడితే 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నా కాళేశ్వరం కట్టినా అని కేసీఆర్ చెప్పిండు. ఇవాళ ఈ హుజూరాబాద్, కమలాపూర్ ఈ ప్రాంతంలో వీణవంక మండలాలలో తిరుగుతుంటే ప్రతి ఊర్లో ప్రతి ఎకరాకు ఇవాళ నాడే SRSP కట్టి కాంగ్రెస్ పార్టీ నీళ్లు ఇచ్చింది. ఈ ప్రాంత భూములు వరి పంట పండించడానికి, పత్తి వేయడానికి మాత్రమే నల్లరేగడ్లు పనికొస్తాయి. మరి ఇవాళ వరి పండిస్తే ఒరేస్తే ఉరే అని ప్రభుత్వం అన్నది. వేసిన వరికి 2,000 రూపాయలు క్వింటాల్కి ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనకపోతే ఏ రోజైనా ఈటెల రాజేందర్ అడిగిండా? ఆనాడు కేసీఆర్ అన్నాడు సన్నాలేసుకోండి అని. ఆ సన్నాసి చెప్పిండని మా రైతులు సన్నాలేస్తే వాళ్ళకు సున్నం పెట్టిండు తప్ప 2,500 ఇచ్చి వరి కొన్నాడా? ఏ రోజన్నా ఈటెల రాజేందర్ అడిగిండా? ఇవాళ నేను అడుగుతున్నా, రైతు రుణమాఫీ జరగకపోయే, రైతు పండించిన పంట గిట్టుబాటు ధర రాకపోయే, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోయే, నిరుద్యోగులకు నౌకర్లు ఇవ్వకపోయే, 1,00,000 రూపాయల రుణమాఫీ చేయకపోయే, కేజీ నుంచి పీజీ ఉచిత విద్య ఇవ్వకపోయే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేకపోయే, దళితుల 3 ఎకరాల భూమి ఎక్కడ పోయిందో తెలియదు. ఇవాళ ఇన్ని సమస్యలు ఉంటే ఏనాడన్నా రాజేందర్ కానీ టీఆర్ఎస్ ఓడు కానీ ఎప్పుడన్నా ఈ సమస్యల మీద మాట్లాడిండా? ఇవాళ మీరు ఆలోచన చేయండి సోదరులారా. ఈ ఎన్నికలల్లో ఆ పక్క నుంచి అల్లుడు హరీష్ రావు దిగిండు, ఈ పక్కల నుంచి ఈటెల రాజేందర్ దిగిండు. నేను ఒకటే అడుగుతున్నా, వీళ్ళిద్దరు తోడు దొంగలు కాదే? బడమియా చోడమియాలాకి 20 ఏళ్ళు తిరగలేదా? వీళ్ళిద్దరు అల్లై బల్లై చేసుకొని తిరిగినప్పుడేమో సమ్మగున్నది, చల్లగున్నది, తీయగున్నది, ఒక కంచంలో తిన్నాడు, ఒకటే మంచంలో వండుకుర్రు. ఇవాళ మీకు పంచాయతీ రాగానే మీరిద్దరు కత్తులు తీసుకొని బయలుదేరంగానే మా కార్యకర్తలు, మా యువకులు మీకోసం తలకాయలు వలగొట్టుకోవాలి, కడుపుల కత్తులు పెట్టి పొడుచుకోవాలని నేను అడుగుతున్నా. మీ ఇద్దరు దొంగలు లంగలు, దొంగలంతా కలిసి గట్లు వంచుకున్నట్టు ఇవాళ దొంగలు కూడి గట్లు వంచుకుంటుండ్రు. మీకోసం మేము కొట్లాడాలనా అని ఇవాళ ఈ హుజూరాబాద్ యువకులు అడుగుతున్నారు. నేను అడుగుతున్న ఒక్కటే మాట, వాళ్ళ పంచాయతీలో ఏమైనా అర్థం ఉందా? పేద ప్రజల ప్రయోజనం ఉందా? కేవలం వాళ్ళ పెత్తనం చూపించడానికి, వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ఇవాళ వాళ్ళిద్దరు కొట్లాడుతున్నారు. నిన్న మొన్న నేను చూసిన టీఆర్ఎస్ వాడు ఒకడు అంటుండు, అయ్యా మేము హుజూరాబాద్లా గాడిదని పెట్టి నాకు గెలిపించుకుంటామని. నేను అంటున్న మా యువకులు అన్నారు, సార్ ఆ టీఆర్ఎస్ నిలబడ్డాడు గాడిదే సార్, వాడు అంతకుమించి ఎక్కువ కాదని. ఎందుకంటే గాడిద అయితే గడ్డేస్తే తింటుంది, మీద మూటలు వేస్తే మోస్తుంది. ఎందుకు ఏందని అడగదు. ఇవాళ ఈ దొర చెప్పిన గాడిదకు ఓటేస్తే ఆల్రెడీ దొర దొడ్లో 100 ఉన్నాయి, 101 జమ అవుతుంది, మేతేస్తే తింటుంది, పెండ పెడుతుంది. మీ కష్టం మాట్లాడుతుందా? ఇవాళ SRSP కింద వన్న మీ ఒడ్లకు గిట్టుబాటు ధర అడుగుతారా? ఇవాళ రోడ్ల మీద వచ్చిన ఒడ్లు కొనుక్కోకపోతే ఎందుకు కొంటలేమని నిలదీస్తాడా? నిజంగానే చెప్పిన టీఆర్ఎస్ వాడు వాళ్ళు గాడిదని పెట్టుతారని గాడిదనే పెట్టిరు. ఇవాళ గాడిదలకు వాళ్ళు గాడిదని పెట్టినా మీరు గాడిదకి ఓట్లేస్తారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఎవరు కావాలి? ఈ ఎన్నికలల్లో కేసీఆర్ ఓడిపోతే ముఖ్యమంత్రి పదవి పోయేది లేదు. రాజేందర్ గెలిస్తే నరేంద్ర మోడీ దేశానికి కాకుండా ప్రపంచానికి ప్రధానమంత్రి అయ్యేది లేదు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే వీళ్ళిద్దరిని వంగబెట్టి ఈపు మీద గుద్దినోళ్ళం అవుతాం, సిలిండర్ ధర తగ్గించిన వాళ్ళం అవుతాం.
ఇవాళ నరేంద్ర మోడీకి కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలి. ఇవాళ నరేంద్ర మోడీ 4 నీళ్లు ఉన్న సిలిండరు 1000 రూపాయలు అయ్యింది. మా పెద్దమ్మలాడుండ్రు పిల్లగాడు పెట్రోల్ పోసుకుంటే 110 రూపాయలు అయింది సైకిల్ మోటార్ల. డీజిల్ 100 రూపాయలు దాటింది. ఏం పెట్టి తినాలి, ఏం పెట్టి బతకాలి? ఉప్పు పప్పు బెల్లం చింతపండు సంగతి ఇంకా నేను చెప్పాల్సిన పనే లేదు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది గిడ మా సోదరులు సాయంత్రం అయితే గతంలో 50 రూపాయలకు వచ్చేది క్వార్టరు, అవునా? 50 రూపాయలకు వచ్చేది. ఇవాళ కష్టమంతా మా వాళ్ళకి వచ్చేది 160 రూపాయలు అయింది. రోజు ఎంత 180 అయిందంటమ్మా. నాకు లెక్క సరిగ్గా తెలియదు, ఎందుకంటే నేను చెప్తినదే తప్ప కొన్నది లేదు. ఇవాళ మరి 50 రూపాయలు ఉన్నది 160 170 అయింది. ఇంటైనా రోజొక్క పావు కొంటే రోజు 100 రూపాయలు వాయ్, నెలకు 3000 వాయ్. ఇంట్లో ఇద్దరు మోపోయినరంటే నెలకు 6000 వాయ్. ఆ సన్నాసి అంటుండు 2000 పింఛన్ ఇస్తున్నాను. ఏం బిచ్చం ఇస్తుండా? నేను అడుగుతున్నా మా పెద్దమ్మని, అమ్మా మా పెద్దక్కలు నేను అడుగుతున్నా, 2000 పింఛన్ ఇచ్చినా నేను పెద్ద కొడుకు నన్ను కేసీఆర్ అంటే, నేను అంటున్నాడు పెద్ద కొడుకు కాదు దొంగ కొడుకు. నీ కన్న కొడుక్కి ప్రభుత్వం నౌకరిస్తే 40-50 వేల జీతం వస్తే నువ్వు పోయి కోడలి పిల్ల దగ్గర చేయి చాపాల్సిన పని లేదు. నువ్వే 10 మందికి తలా వేయి బిచ్చం వేయొచ్చు. ఇవాళ పింఛన్ బిచ్చం కాదు, మీ కష్టం. పింఛన్ కాదు మనకు కావాల్సింది. ఇవాళ మా ఆడబిడ్డలకు, మా అక్కలకు, మా పెద్దమ్మలకు పింఛన్ కాదు కావాల్సింది, కన్న కొడుకు నౌకరు కావాలి, చదువుకున్న పిల్లగానికి ఉద్యోగం కావాలి, పెరిగిన బిడ్డకు నౌకరు కావాలి. నీ బిడ్డకు నౌకరు వస్తే కట్నం లేకుండా పెళ్ళి అవుతుంది, ఎదురు కట్నం ఇచ్చి మన ఇంటికి వస్తాడు పిల్లనియమని. ఇవాళ నీ చదువుకున్న బిడ్డలు, మీ చదువుకున్న ఆడపిల్లలు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు చదువుకున్న ఆడబిడ్డలకు నౌకరు లేక, ఇంట్లో అంట్లు దోమలేక, మనం పెళ్లి చెయ్యలేక ఎట్లాంటి కష్టాలు ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. చదువుకున్న పిల్లగాడు ముదిరిపోతుండు. ఇవాళ మా అక్కలకు తెలుసు, ముదిరిపోయిన బెండకాయ కూరకు వనుకొస్తుందా? ముదిరిపోయినోనికి ఎవడన్నా పిల్లనిస్తాడా? పెళ్ళికి వనుకొస్తాడా? వీడు నౌకరి ఇవ్వకపోవట్టి పిల్లగాని పెళ్లి కాకపోయే, బిడ్డ లగ్గం కాకపోయే. వీడు అంటాడు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇచ్చినని. ఎవరిని కావాలనే బిచ్చము? 1,00,000 రూపాయలు ఇచ్చినావు, నౌకరు వస్తే 2 నెలలకే 1,00,000 వస్తుంది, ఏడాదికి 6-7 లక్షలు వస్తాయి. వాడేంది మనకిచ్చేది? మన పిల్లలు నౌకర్లు కావాలి, మన పిల్లల ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలి, మనం పండించిన పంట గిట్టుబాటు ధర కావాలి. ఇవన్నీ కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. నిన్న మన ఇయ్యాల రాత్రి అంతా వంచిరట. మొన్నటి వరకు అన్నారు కాంగ్రెస్ వాడు అనామకుడు అని. మరి ఈ అనామకుడిని చూసి ఎందుకయ్యా మీ లాగులు తడుస్తున్నాయని నేను అడుగుతున్నా. ఇవాళ బల్మూరు వెంకట అనామకుడైతే కాంగ్రెస్ ఈ అనామకుడిని టికెట్ పెడితే ఇస్తే మమ్మల్ని ఎందుకు తిడుతురా? మమ్మల్ని ఎందుకు తలుచుకుంటురు? నిన్నటి వరకు 2000 వంచుతాం ఓటు కన్నోడు ఇవాళ 6000 వంచుతుండు, కవర్లలో పెట్టిస్తున్నాడు. ఇవాళ 6000 ఇస్తే 2 లక్షల ఓట్లు, ఒక్కొక్కడు 120 కోట్లు వంచండి. ఇవాళ హుజూరాబాద్లో ఈ 120 కోట్లు 240 కోట్లు ఇవాళ ఈ బల్మూరు వెంకట్ వల్ల హుజూరాబాద్లో వచ్చినాయి. ఇవాళ మీకు వచ్చిన ఆదాయం, మీ ఇంటికి వచ్చిన పైసలు ఇవాళ టీఆర్ఎస్ వాడు బీజేపీడు మీ కడుపులో తలకాయ పెడుతుండు, మీ కాళ్ళకు దండం పెడుతుండు, ఓటుకు 6000 ఇస్తుండంటే బల్మూరు వెంకట్ని ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టినందుకు ఇస్తుండ్రు. అందుకే సోదరులారా ఇవాళ ఆలోచన చేయండి. ఈ హుజూరాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఎన్నికలు మీ భవిష్యత్తు కాదు, ఈ ఎన్నికలు 4 కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తు. ఈ ఎన్నికలు 7 ఏళ్ల నరేంద్ర మోడీ ఇక్కడున్న కేడి పేద ప్రజలకు చేసిన మోసానికి కర్రుగాల్చి వాత పెట్టే సందర్భం వచ్చింది. కాబట్టి సోదరులారా ఈ ఎన్నికలు ఆలోచన చేయండి, విజ్ఞతతో నిర్ణయం తీసుకోండి. తెలంగాణ సమాజం అంతా 4 కోట్ల ప్రజలు మీ దిక్కు ఆసక్తిగా చూస్తున్నారు. హుజూరాబాద్ ప్రాంతంలో, ఈ ప్రాంతంలో నల్ల ఆదిరెడ్డి పుట్టిండు, సమ్మిరెడ్డి పుట్టిండు, ఈ ప్రాంతంలో పద్మక్క పెరిగింది. ఇది పోరాటాల గడ్డ, ఎర్రజెండ గడ్డ. ఈ ప్రాంతంలో పౌరుషానికి, పోరాటానికి, పేదోళ్లకు అండగా నిలబడ్డ గడ్డ. ఈ ప్రాంతం పేద ప్రజల పక్షాన నిలబడి ప్రాణాలు అర్పించిన గడ్డ. మీది పౌరుషమైన గడ్డ. మీరు ఆలోచన చెయ్యండి, మీ పౌరుషాన్ని నిలబెట్టుకుంటారా? మీరు పేదోళ్ళ పక్కన ఉంటారా?
లేకపోతే వాళ్ళు పంచిన పైసల కోసం మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకుంటారా? మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఇవాళ మేము అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ తరఫున అధ్యక్షుడిగా నేను మాట ఇస్తున్నా, మీరు గెలిపించిన ఓడించిన బల్మూరు వెంకట్ రాబోయే 30 ఏళ్ళు మీకోసం ఉంటాడు. ఇవాళ ఈ పిల్లగాని వయసు 28 ఏళ్ళు, 60 ఏళ్ళు వచ్చే వరకు మీ బిడ్డగుంటాడు, మీ సోదరుడు ఉంటాడు, మీ ప్రాంతంలో ఉంటాడు, మీకోసం కొట్లాడతాడు. మీరు బాధపడితే బాధపడతారు, మీరు సంతోషపడితే సంతోషపడతాడు, మీరు దుఃఖంలో ఉంటే మీకోసం ఏడుస్తాడు, మీరు కష్టంలో ఉంటే మీకోసం కొట్లాడతాడు. మీకోసం కొట్లాడేటోడు కావాలన్నా, మీకోసం మాట్లాడేటోడు కావాలన్నా, మీకోసం యుద్ధం చేసేటోడు కావాలన్నా, మీ ఓట్లకు పైసలు ఇచ్చి మీ ఓట్లు కొనుగోలు చేసేటోడు కావాలన్నా, మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. వీడికి రాకపోవచ్చు మీటింగ్కు, వచ్చిన వాళ్ళను 2 కిలోమీటర్ల అవతల బండ్లు పెట్టి నడిచిపోమని పోలీసులు అనొచ్చు. కానీ నేను ఇక్కడ మాట్లాడేది ఈ నియోజకవర్గ ప్రజల ఆలోచన చేయండి. ఇవాళ ఈ యువకులకు విజ్ఞప్తి చేస్తున్నా, విద్యార్థి నిరుద్యోగులు 60,000 మంది ఉన్నారు. మీ అమ్మ నాయనలు మీ అమ్మమ్మ తాతలు ఎవరికన్నాయండి, మీ 60,000 మంది మీ ప్రతినిధిగా బల్మూరు వెంకట్ ఓటేయని. మీ 60,000 ఓట్లు పడితే కాంగ్రెస్ ఎట్లా గెలవదో నేను చూస్తా. ఇవాళ మీ ఓటు మీరేయండి, మీ ప్రతినిధికి ఓటేయండి, మీ సోదరుడికి ఓటేయండి, మీ కష్టాలలో మీకోసం కొట్లాడేటోనికి ఓటేయండి. మీ ఓటు అమ్ముకోకండి, మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి, మీ తల తీసుకెళ్లి కేసీఆర్ కాళ్ళ కాడ పెట్టకండి. ఇవాళ కేసీఆర్ కేటీఆర్ తండ్రి కొడుకులు సన్నాయి నొక్కులు నొక్కుతురు, మమ్మల్ని సభ పెట్టుకొని ఇస్తలేరని. ఎవడ పెట్టుకొని ఇస్తలేడురా సన్నాసి? మీరు ఏడ దరఖాస్తు పెట్టిరో చెప్పండి. హుజూరాబాద్కి వస్తే ఇక్కడి నిరుద్యోగ విద్యార్థి యువకులు వంగబెట్టి రబ్బర్ చెప్పుతో కొడతారని మీ ముఖం జల్లక ఇవాళ ఇక్కడికి రాలే. మీరు ఏడ దరఖాస్తు పెట్టినో, ఏ అధికారిని అడిగినో కాగితం పెట్టబెట్టురని నేను అడుగుతున్నా. మీ ముఖం లేదు. మీ తాగుబోతు ముఖానికి తెలంగాణ ప్రజల్ని, హుజూరాబాద్ ప్రజల్ని నట్టేట్లో ముంచిండు కాబట్టి మీరు వీడికి ముఖం జల్లక వీడికి రాలేదు. మాకు అనుమతి ఇచ్చిండ్రు, బీజేపీ వాళ్ళకి అనుమతి ఇచ్చిండ్రు, టీఆర్ఎస్ వానికి ఇయ్యరా? వానికి వచ్చే ఉద్దేశం లేదు, మీకు కనిపించే ఉద్దేశం అసలే లేదు. కాబట్టి ఇవాళ మా మాటలతో, వాళ్ళు తెచ్చే మూటలతో ముఠాలకు భయపడకండి. మా యువకులకు ఒకటే విజ్ఞప్తి, మీరు ఈ ప్రాంతంలో 72 గంటలు చాలా కీలకమైంది. ఈ ప్రాంతంలో దుడ్డు కర్రల సంఘం పెట్టండి, గ్రామ గ్రామాన గల్లీ గల్లీ గస్తీ తిరగండి, దుడ్డు కర్రల సంఘం పెట్టండి, గల్లీ గల్లీ గస్తీ తిరగండి. ఎవడు ఏం తెచ్చినా పట్టుకోండి, ఇచ్చింది తీసుకోండి, తెచ్చింది గుంజుకోండి. అంగిలాగు బాగుంటే ఇట్లా లైట్ కింద చూసి అది కూడా ఇప్పుకోండి, తూర్పు తిరిగి దండం పెట్టురని ముడ్డి మీద ఒక్క తన్ను తన్నండి ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళను, బీజేపీ వాళ్ళను. ఎందుకంటే తెచ్చిందే దొంగ సొమ్ము, గుంజుకుంటే ఎవరికి చెప్పుకోరు. ఎందుకంటే అది కష్టపడ్డ సొమ్ము కాదు, అమ్మనాయనలు ఇచ్చిన ఆస్తి కాదు, దోపిడీ సొమ్ము. యువకులకు నా విజ్ఞప్తి, గుంజుకున్నోనికి గుంజుకున్నంతనే. మీరు గుంజుకుంటే ఎవడన్నా మీ కేసు పెడితే నేను వస్తా. మిమ్మల్ని ఎవడన్నా గుంజుకుంటే అడ్డం వస్తే నేను వస్తా. ఎవరు యువకులు భయపడకండి, గల్లీలలో గస్తీ తిరగండి, గుత్పల సంఘం పెట్టండి, తెచ్చిందల్లా గుంజుకోండి. కానీ 30 తారీఖు నాడు ఓటు ఎవరికేస్తారు? 30 తారీఖు నాడు ఎవరికేస్తారు? 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 వెనకాల మా అక్కలు ఎవరికేస్తారు? చెయ్యి పైకెత్తండి, చెయ్యి ఇట్లా చూపియండి. వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా జై సోనియమ్మ, జై సోనియమ్మ, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఏమయ్యా మిద్దె మీద ఉన్న వాళ్ళు చల్లగా చూస్తారు, మీరు అన్నారా? మీరు అన్నారా? మీరు అనాలి, మీదికే ఇస్తున్నా. జై సోనియమ్మ, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.